మార్నింగ్ కొద్దిసేపు వండుకుంటేమేం డాడీ నన్నేమో వాడుకొని ఇస్తలేరని నా బాధ ఊడవాలి అని. నీకేమవుతుందిరా చెప్పరా? వీడి కోసం నేను లేట్గా లేస్తామని చూస్తా, నేను లేసే వీడు లేసాడని ఇక లేచి నాతో పాటే లేచి ఇట్లుంటుంది వీడితోటి. హాయ్ హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నీకు ఏం బాధ అని ఇంత పొద్దుగా లేచినావు? నాకేమో మా అత్తున్నా అంత టార్చర్ పెట్టకపోను, కానీ మా ఇంటి పక్కన వాళ్ళు లేవావా ఊడవావా ఇంత లేట్ అవుతుంది, ఇంట్లో పెద్దోళ్ళు లేకపోతే చులకనే కదా పక్క వాళ్ళందరికీ, ఇంత లేట్గా లేస్తారా అని కథలు ఆడతారు. ఇంట్లో పరిస్థితి ఎవరు చూడరు. అందుకే అసలు కాదు, ఈ నుంచి నేను నీళ్ళు బయటికి తీసుకోవాలి. నీ ఇద్దరు కొడుకులు కడుపులు ఉన్నప్పుడేమో అడగక ముందుకే నీళ్ళు తీసుకుపోయేది. ఆగు, మరి ఇప్పుడు ఎందుకు తీసుకోవో? అప్పుడు నేను ఒకవేళ నేను నీళ్ళు తీసుకుపోయేది అలతోటి తిట్టేది, గొడవ పెట్టుకునేది. మరి నీ కొడుకులేమో నీ కూటిన వాళ్ళు మనుషులు, మరి నేను మా అయ్య కూటినగా నేను మనిషిని కాదా? చెప్పు, నీళ్ళు తీసుకుపోయి బయట పెట్టి. ఇప్పుడు బకెట్ నేను మొయ్యలేను, నాకు బరువు అవుతుంది, సరిపోతుంది. ఏం ఎక్సర్సైజ్? మరి అప్పుడు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది అనుకోవాలి. చెప్పు, నువ్వు నీళ్ళు బకెట్ తీసుకోయి బయట పెట్టి, నాకు బరువు అవుతుంది, నేను మొయ్యలేకపోతున్నా. నా పని నాదైతే ఈయన పని ఇది. డాడీ మమ్మీరా మొత్తానికైతే గోకి థ్యాంక్ యూ. ఇగో నేను ఊకక ముందుకే వేరు బాబాయ్ వాళ్ళు అయితే పాపం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కే లేస్తాడు. మా బుడ్డోడు ఇంటెనుకున్న గిన్నెలలో ఉన్న ఈ కటోర తెచ్చి బౌ అని చెప్తుండు. కుక్కల కట్ట నీళ్ళు పెడతాడంట. మా ఇంటి ముందు ఒక బకెట్ ఉంటుంది, కుక్కల కోసమే పెట్టినాం. ఇప్పుడు నీళ్ళు పోస్తా అందులో. ఇదైతే కుక్కల కోసం పెట్టింది అత్తమ్మ. ఇగో నీళ్ళు చల్లడం కూడా అయిపోయింది. అది మా బండి, అది బాబాయ్ వాళ్ళ బండి. ఇగో తెల్లారం ముందుకి ఇంకంటే ఛాయ్ కావాలంట. ఏం కావాలి? ఛాయ్ ఒకటి పెడతారా? ఎంత అవుతుంటే ఏమో మీ ఆయన పెట్టమను. ఛాయ్ ఇంత ముద్దుగా అంటుంది చూడు. కిసి అమ్మ, కిసి అమ్మ. ఇంకా చంపేసి నన్ను. ఏం కావాలి చెప్పు నీకు? అన్నా అంటే ఏం కావాలి? ఛాయ్ పెట్టలే కదా డాడీ, పెట్టినాక పోయాలా? చెప్పవు? మా చిన్నోనికి అన్నం. ఇది రేషన్ బియ్యం, ఒక్కటే పిడికిలు పోసా, కొంచెం పెసరపప్పు వేస్తా, వాటర్ ఎక్కువ వేస్తా, చూపిస్తా అది కూడా. ఇంకా బియ్యం ఎన్నో అడుగులు ఉన్నాయి. ఈ గిన్నె నిండా అయితే వాటర్ వేసిన. వీడు రేషన్ బియ్యమే తింటాడు, ఎందుకంటే మెత్తగా అవుతుంది. చాలా ఎసరు పోస్తా కదా, మెత్తగా అవుతుంది. మంచిగా కొంచెం ఉప్పు వేస్తా, తినిపిస్తా, మంచిగా తింటాడు. అసలు నీ కష్టం అయితే పగోను కూడా రావద్దు పాపం. 2 కాళ్ళు వారదాపుకుండు కూర్చొని కట్ చేస్తాను. మా ఆయన గారు కేజీ బెండకాయ తెప్పించిన, డీప్ ఫ్రై చేద్దామని, బాగుంటుంది, చూపిస్తా చేసినాక ఎట్లుంటుందో కూడా. ఆ లోపు అయితే గిన్నెలన్నీ తోమాలి నేను. ఎప్పుడు ఈమెకాన్ని ఇస్తా. ఏం తీసుకోవాలి? నువ్వు చూపి ఎంటికలు చాలా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ 2 నెలలు అవుతుంది, 2 నెలలు అవుతుంది నువ్వు వచ్చి. చూపియరా అది ఎంటికలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఇట్లా ముద్ద వేయద్దు, మళ్ళా నాకు నచ్చింది. ఎంటికలు 1/2 కిలో పెద్దగా, పెద్దగా 10 కిలోలు ఇవ్వను. 10 కిలోలు ఇస్తావు, ఎక్కిరిస్తున్నావు అమ్మ. ఒత్తుతున్నావు ఎందుకు? అందరు బట్టి ఇస్తాం మేము. ఏది ఇస్తావు చూపి. కాలే పెళ్ళి ఎవరికి అయింది? మా యారాలు ఎక్కడిది? పెళ్ళి చేస్తాంటారు కదా, సున్నం వేసి ఉంటాయి. సున్నం వేడేసినాం, పని చేయించినాం, పెళ్ళి కాలే. దాచి అన్నం లేదు. చాయ్ చేసిన పోయాలా? పోయేవారా? పోయి
ఇవ్వలేదు మమ్మీ ఈ సైడ్ కూడా అన్నమ్ముడు వాళ్ళ వాళ్ళు చెప్తారు అన్నం లేదనే చెప్తున్నా, అందుకే నువ్వు ఈ సైడ్ కూడా అన్నమ్ముడు వాళ్ళ అంటున్నా అన్నమ్ముడు రాపు మళ్ళీ ఎమ్మటే నేను చాయ్ పోస్తా. మళ్ళీ ఎవరైతే గ్రాంటికలు ఏమి అనుకో అంటదే కానీ ఇది మందం ఉంది చూడు ఒకసారి. అదా గట్లనే 1/2 kg చికెన్కి అయితే బాగుంటుంది అని తెచ్చిన. అది ఇదేమో అది పల్సగా ఉంది గిన్నె, ఇది మందం ఉందని ఇది తీసుకున్నా. 180 రూపీస్ పెట్టి తీసుకున్న గిన్నె అప్పుడు పల్సగా అయింది. చాయ్ పోయాలంట ఆమెకు, చాయ్ అంటే పోషిస్తా పాపం. ఎప్పుడు వచ్చినప్పుడు అల్లా అన్నమే అంటుంది, ఇప్పుడేమో అన్నం లేదు. ఇగో ఆంటీ అయితే వచ్చినప్పుడల్లా నన్ను అన్నం అడుగుతుంది. అన్నం లేదని ముందే చెప్పిన. పెట్టినా, అందుకే నువ్వు అడుగుతావు కదా, నేను ఇప్పుడే కొంచెం ఉంటే కుక్కకు పెట్టినా. పాపం పోతాయి, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇంతకుముందుకు వచ్చినప్పుడు నాకు పోయినాయా ఇద్దరు. బాసన్లు తోమడం కూడా అయిపోయింది. చూద్దాం మా ఆయన వెజ్ కట్ చేసిందా కట్ చేయలే, ఇంతవరకు దాకా చూస్తూ. ఏం చేస్తున్నావు మరి నువ్వు? నేను ఏం చెప్పినా ఓ కథ. నేను ఎంత పని చేసినా ఆ గిన్నెలో ఆమె గిన్నె తీసుకున్నా, ఆమెకు ఆడికి అవతలింటి పోయి తీసుకున్నా. ఈయన కట్ చేయలే. ఇగో అని తీసుకోవో అని అంటున్నావు. మరి నేను డే అంతా ఎట్లుంటబ్బా? 5 నిమిషాలు కూడా అన్ని పట్టుకొని ఒక్క పని చేయవు నువ్వు. ఒర్రి నువ్వేవో వండుకది నేనే పోతాను. ఇక ఆయన ఫోన్ ఆయనే ఒత్తుతున్నావు. ఇంకో బుడ్డోనికి అయితే అన్నం అవుతుంది. ఈ రేషన్ బియ్యం అయితే మెత్తగా అవుతుంది ఏసరు ఎక్కువ వేయడం వల్ల. అదే బీపీట్ల బియ్యం అయితే కొంచెం మెత్తగా కాదు. వాడు ఇష్టంగా తినలేదు అసలు. నేను చాలాసార్లు ట్రై చేసిన ఆ అన్నం పెట్టడానికి, కానీ వాడు ఆ అన్నం తినలేకపోతుండు. ఈ రేషన్ బియ్యం అయితేనే తింటుండు. ఎందుకో ఏమో పాపం నా కొడుకు. అయినా అన్నీ అలవాటు ఉండాలే. ఇప్పుడు అంటే నేనంటే ఏదో కష్టపడి వాళ్ళ అయ్య పెడుతుంది. రేపు వాని కష్టం శాతనవుతుందో కాదు కదా, అన్న అలవాటు ఉండాలి. నేను పచ్చి మీద ముగ్గేస్తానేమో అది కనబడదని వేయను. ఇక ఇంట్లో పోయినంటే పని మీద గుర్తే ఉండదు. సో ఈరోజు నిన్నైతే ముగ్గు అయిపోయి ఉండే, బియ్యంతో వేసిన అట్లుండే. నిన్నైతే ముగ్గు కొన్నా. ఈరోజు ఎట్లా వస్తున్నా చూడండి. బయటికి వచ్చేసరికి అయితే ఎండిపోయింది. మళ్ళీ వాటర్ చల్లిన. ఇంకో సింపుల్గా అయితే వేసేసిన. సేమ్ ఇది ఎట్లా వేస్తానో ఆడ కూడా అట్లనే వేస్తా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ. ఇగో ఆ లోపు అయితే ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇట్లయితే క్లీన్. ఏంటిది చెప్పు. వేసుకోవాలా? చల్లబడ్డదా? ఇగో ఇల్లు ఉడుస్తుంటే సగానికి వచ్చి ఏడుస్తుండో ఎత్తుకొని ఇల్లు ఉడవాలి. గిట్ల ఉంటుంది ఈయన కథ. చెంపలు వలుగుతాయి. హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు. ఎక్కిరి వేస్ట్ ఫెలో. ఇంటికాడు ఉంటుంది అంటారు. 2 నిమిషాలు మా ఆయన గారు, 2 నిమిషాలు తీసుకోవో ఈ నుంచి తీసుకోవో అంటాడు. నేనైతే వీని పట్టుకొని ఎన్ని పనులు చేసుకుంటా. మా బుడ్డగానికి అన్నం అయిపోయింది. ఒక సైడ్ బెండకాయ. సొల్లు కుళ్ళంతా ఖరాబ్ అవుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు చెప్పు. ఒరేయ్ చీ కక్క చీ చాలే, ఇక చాలే గలీజుడ. ఇగో ఇట్లయితే అయింది. ఇప్పుడు ఇదైతే ఆగుతలేదు, అన్నం తినిపించాలి. ఎట్లనో అట్లా ఇల్లు అయితే చూసిన. ఏయ్ హలో, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? పిలు దాన్ని పాపం. ఓ నూకలు చూడు ఎట్లా నాకుతుంది. అది పిట్టల కోసం వేసినది తింటుంది పాపం. ఏమైనా పెట్టరా?
హలో హలో పిలురా ఎట్లా చూస్తుంది చూడు. హలో టైం అయితే 10గా వస్తుంది. మా కోసం అయితే అన్నం వండిన, బెండకాయ కూర కూడా వండిన. కానీ వీళ్ళ డాడీ వాళ్ళ మేనత్త అంటే మా ఆయన వాళ్ళ మేనత్త, మా మామయ్య వాళ్ళ చెల్లికి హెల్త్ బాగాలేదు పాపం. 10 days అవుతుంది తెలిసి కూడా. అయితే మాకు ఇక్కడ పెళ్ళి ఉండడం వల్ల ఇక పోలేకపోయినాం. ఈరోజు అయితే పోదామని అనుకున్నాం కానీ పొద్దున అనుకుంటే అయిపోవు. ఆఫ్టర్నూన్ ఇంకా మా ఆయన ఇప్పుడు డ్యూటీకి వెళ్తే ఆఫ్టర్నూన్ నేను ఆడికి టిఫిన్ తీసుకొని పోతే ఇద్దరం కలిసి వెళ్ళాలి. అయితే మళ్ళీ వాళ్ళ కోసం అయితే వంటలు చేస్తున్నా. ఆ పెద్దమ్మ వాళ్ళ కూతురు ఆయన కోడలు, ఆ అక్కలు ఇద్దరు ఉన్నారు. ఈయన ఏం వంట చేయకులే, టిఫిన్ అక్కడ నుంచి పార్సల్ తీసుకొని పోదాం ఏదైనా అంటే పాపం హాస్పిటల్లో ఉండబట్టి ఇప్పుడు 10 days అయిపోయింది. 10-15 days నుంచి ఆగురా 10-15 days నుంచి రెగ్యులర్గా అయితే మన చేతి వంటలు, ఇంట్లో వండిన వంటలు తినలేరు కదా పాపం అనేసి, ఏమొద్దు నేను చేస్తా లేట్ అయినా పర్లేదు ఈవినింగ్ వరకు పోయి రిటర్న్ అయిదాంలే, అక్క వాళ్ళు ఉంటారు కాడు ఉందాం అనేసి నేనైతే వంటలు అయితే వేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఎంత లేట్ అయినా వంట చేసి మళ్ళీ అంట్లు తోమి వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళినాక ఇంకా వీడికి స్నానం చేయించి వెళ్ళిపోవాలి. టిఫిన్ తీసుకొని అయితే పోయినాక వ్లాగ్ అయితే పెడతా చూడండి. అక్క వాళ్ళిద్దరి కోసం అయితే ఇక చికెన్ అయితే తెచ్చిండు. ఆల్రెడీ ఆనియన్స్ అయితే కట్ చేసినా వండుతున్నా. ఏడవద్దు, జస్ట్ 10-10కి అట్లా తెచ్చిండు. 10:30 వరకు టిఫిన్ అయితే పెట్టేసిన. చికెన్ అన్నం అయిపోయింది. ఇవైతే మళ్ళీ గిన్నెలు అయినాయి. ఆల్రెడీ పొద్దున ఉన్నా ఇవి మాది. ఇప్పుడు ఈ పాయింట్లు తెచ్చి ఎగ్జాక్ట్లీ 1 year కంప్లీట్ అయిపోయింది. మా చిన్నక్క తెచ్చింది. అయితే లాస్ట్ ఇయర్ వీడు జూలైలో పుట్టిండు కదా, చలికాలం ఈ టైంలో స్టార్ట్ అయింది. పాయింట్లు అంటే అటు చిన్నోడు ఇవి ఇంత పెద్ద సైజు తెచ్చింది. అప్పుడు దాచిపెట్టినా, ఇప్పుడు తీయాల్సి వచ్చింది 1 year కంప్లీట్ అయినాక. ఎంత మంచిగా చూడండి. ఇప్పుడు వేస్తా. వీడైతే పడుకుండు. ఇక వీడికి వేసి జర్నీ స్టార్ట్ చేయాలి. ఇక నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. పాయింట్ వేసేసరికి గుడ్డోళ్ళు వేసిండు. ఇప్పుడు డోర్ పెట్టి ఇక్కడ నుంచి పాత బస్ స్టాండ్ పోయి అయితే బస్ ఎక్కాలి. ఓకేనా, బాయ్ బాయ్. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే హైదరాబాద్ పోతున్నా. నూనె పెట్టుకున్నా, మంచిగా మలుసుకున్నా. హైదరాబాద్ అసలు నూనె పెట్టుకోరు, జుట్టు అల్లడమే గగనం. నా లెక్క ఉండాలి.